ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో యేసయ్య తనకు మరియు తన శిష్యులకు మధ్య ఉన్న సంబంధాన్ని మరియు ఆధ్యాత్మిక ఫలాలను పొందేందుకు ఆయనలో నిలిచి ఉండడం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. విశ్వాసులు నిజమైన ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఫలవంతమైన అనుభూతిని పొందేందుకు క్రీస్తులో నిలిచి ఉండడం తప్పనిసరి. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉండడం అనేది క్రీస్తు మరియు ఆయన శిష్యుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని, అలాగే ఫలింపు కోసం ఆయన మీద ఆధారపడడాన్ని సూచిస్తుంది. తనలో నిలిచి ఉంటే వారు బహుగా ఫలిస్తారని, తనతో సన్నిహిత మరియు స్థిరమైన సంబంధం ద్వారా మాత్రమే శక్తివంతమైన ఫలవంతమైన క్రైస్తవ జీవితం సాధ్యమవుతుందని యేసయ్య తెలియజేశాడు. ఇది విశ్వాసులను క్రీస్తుతో లోతైన మరియు స్థిరమైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి సవాలు చేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలే అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మనమును సంపూర్ణులమై ఉన్నాము. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అని. ప్రియులారా, యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరేలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని. సహోదరి సహోదరులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును మన దేవుడు శక్తిగలవాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, మేము నీ యందు నిలిచి ఉన్నట్లయితే నీవు మా యందును నిలిచి ఉందువని, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నీ యందు నిలిచి ఉంటేనే గాని మేమును ఫలింపమని నీవు తెలియజేశావు. దేవా,
మేము నీతో సన్నిహిత మరియు స్థిరమైన సంబంధం కలిగి ఉంటూ నీలో బహుగా ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నిన్ను అంగీకరించిన విధముగా నీ యందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు మేము నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు నీ యందుండి నడుచుకొనుటకు కృపచూపమని తొట్టిల్లకుండా మమ్ములను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతో మమ్ములను నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.